ఏపీ పాలిటిక్స్ అంటే ఈ మధ్య విపరీతంగా ఇంట్రెస్ట్ కలిగింది కనుక ఈ జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు మీకు ఫస్ట్ కలిగే ఇంప్రెషన్ ఏమిటి? ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే రేపు సీట్ల సర్దుబాటులో ఇది మా ఇలాకా ఈ పవన్ కళ్యాణ్ దృష్టిలో గిల్లి కజ్జాలాగా ఉంటాయి. కోర్టులో భార్యాభర్తలు కొట్టుకుంటే కోర్టులో జడ్జి ఎక్స్ప్రెషన్ లాగా ఉంటుంది. అది సో ఎవరి పెద్ద ఎవరు చిన్న అని వాళ్ళు తేల్చుకునే పనిలో ఉంటారంటారా? ఇటు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కార్యకర్తలు మోస్ట్లీ ఫ్యాన్స్ ఉంటారు యాజ్ ఏ ఫిల్మ్ స్టార్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సందీప్ పసుపులేటి నమ్మించి గొంతు కోశారు. హీస్ డన్ ఇట్ టు ద ఎంటైర్ పీపుల్. అది నేను చెప్పేది. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక 40 years ఎక్స్పీరియన్స్ ఉండే రాజకీయ పార్టీ ఎందువల్ల జనసేనతో పొత్తు పెట్టుకోవాలని ఇన్సిస్ట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు సల్మాన్ ఖాన్ సరిగ్గా రావట్లేదు. షారూఖ్ ఖాన్ కూడా ఎస్ఎప్రెన్స్గా పెట్టుకుంటే ఎంతోమంది వస్తారు అని ఒక కోరిక ఉంటుంది. ఎవరెవరు ఉన్నారంటారు రాంగ్ అడ్వైజర్స్? నాదెల్ల మనోహర్, రుక్మిణి కోట. నాకెందుకో డౌట్గా ఉంది వర్మ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తారని. హిట్ డెఫినెట్గా ఫ్యాన్స్ కట్ చేసి సగం అభిమానంతో పొంగిపోతూ నో ప్రాబ్లం. హలో అండ్ వెల్కమ్ టు ఆర్జీవీ నిజం. ఏపీ పొలిటికల్ డెవలప్మెంట్స్ ర్యాపిడ్గా ముందరకు సాగుతున్నాయి. ఎలక్షన్ వాతావరణం దాదాపుగా వచ్చేసింది అండ్ టీడీపీ జనసేన పొత్తుకి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు బయటపడ్డాయి. క్షేత్రస్థాయిలో ఇక్కడ అక్కడ రెండు వర్గాల వాళ్ళు డిషుమ్ కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, బాహాబాహి అంటూ కుర్చీలు కూడా పగలగొట్టుకున్నారు రీసెంట్గా జరిగిన కొన్ని సంఘటనలలో. ఇంత చేస్తే జనసేన మరోవైపు బలహీనపడి ఉన్న నాయకులందరూ బయటికి వెళ్ళిపోయి స్టాఫ్ని వాళ్ళు ఉద్యోగాల నుంచి తీసేస్తున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతోంది మాట్లాడబోతున్నాం ఇవాళ రామ్ గోపాల్ వర్మ గారితో. వర్మ గారు నమస్కారం అండి. మీకు ఏపీ పాలిటిక్స్ అంటే ఈ మధ్య విపరీతంగా ఇంట్రెస్ట్ కలిగింది కనుక ఈ జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు మీకు ఫస్ట్ కలిగే ఇంప్రెషన్ ఏమిటి? ఇక అక్కడ ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. జూనియర్ ఆర్టిస్టులు అంటే ఎవరు? వెనకాల ఎక్కడో మెయిన్ క్యారెక్టర్స్ వెనకాల నుంచి ఉంటారు, ఏదో రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, లేకపోతే ఒక పెళ్ళికి వెళ్తే ఎవరో అందరూ చుట్టూ ఉంటారు. వాళ్ళకి మైండ్స్ ఉండవు, ఎందుకంటే క్యారెక్టర్స్ లేవు. రియల్ లైఫ్లో జూనియర్ ఆర్టిస్ట్ అనేవి ఉండరు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మన జనసేన ఫాలోవర్స్ కానీ వీళ్ళు కానీ వాళ్ళందరూ మనం ఎప్పుడు కనిపిస్తున్నారు? మీటింగ్లకు వచ్చినప్పుడు క్రౌడ్ లాగా కనిపిస్తారు. రైట్. సో క్రౌడ్ అనేది జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఉంటుంది, యూనో ఆప్టిక్ వైజ్గా. పవన్ కళ్యాణ్కి ఉన్న స్టేచర్కి వాళ్ళందరూ కూడా ఒక అవుట్ ఫోకస్లోనూ ఒక ఫోకస్లో ఒక గుంపులా కనిపిస్తారు. ఏ ఫేస్ కూడా రిజిస్టర్ అవ్వదు. అవును, పవన్ కళ్యాణ్కి. కానీ ఆ ప్రతి ఫేస్ వెనకాల ఒక కథ ఉంటుంది, వాడికి ఒక ఎజెండా ఉంటుంది, వాడికి ఒక నమ్మకం ఉంటుంది, వాడికి ఒక కథ, వాడికి ఒక ఎందుకు వచ్చి చేరాను, ఎందుకు నేను పవన్ కళ్యాణ్ మీటింగ్కి వస్తున్నా, లేకపోతే పార్టీలో చేరుతున్నా అనేది ఒక పెద్ద సుదీర్ఘమైన కథ ఉంటుంది. వెబ్ సిరీస్ ఉంటుంది, సినిమా కూడా కాదు. అది మెయిన్ క్యాండిడేట్కి తెలియదు, ఎందుకంటే అది జూనియర్ ఆర్టిస్ట్ కనిపిస్తుంది. జూనియర్ ఆర్టిస్టుల గురించి ఎవరు పట్టించుకుంటారు? ఆడియన్స్ ఎవరు పట్టించుకోరు. అప్పుడు కానీ వాళ్ళకున్న ఎజెండా, ఎందుకు వాళ్ళు వస్తున్నారు, చేరారు, ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం వచ్చింది అనే ఒక డీటెయిల్ మీరు బయటికి లాగారంటే అప్పుడు ఇది అవుతుంది. మీరు అది కమ్యూనిటీ ఆస్పెక్టా, పార్టీ ఆస్పెక్ట్, వీళ్ళందరూ అక్కడే ఉంటారు. ఏదో మన అందరూ పక్కనే ఉంటారు కదా, ఏ పార్టీ అయినా సరే ఆ ఊళ్ళో ఉంటారు వాళ్ళు. అప్పుడు సడన్గా వీళ్ళు టాప్ యాంగిల్లో ఒక వీళ్ళకున్న ఎజెండా కోసం అందరూ కలిసి చేసేద్దాం అని ఒక డైలాగ్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ మీరు ఇద్దరు ముగ్గురే మాడుకుంటున్నారు, 4-5. రైట్. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళేసరికి నేను నిన్నటి వరకు కలగానే ఆయన ఓడిచేస్తా మేము వస్తున్నాం అనేది వాడు ఈస్ట్మన్ కలర్ కొడాకులో కళ్ళగానేసి ఆడు డిఏ చేసుకుని ఆడు మొత్తం స్టీరియోఫోనిక్ దాంట్లో మిక్సింగ్లో ఆడు కళ్ళన్నీ చూసాక మీరు సడన్గా ఆయన కింద పడేసి ఎదురు కలిసి ఉండండి, ఏం పర్లేదు. వాళ్ళ శత్రువులు అక్కడ వేరే దానికి నాట్ అది పర్సనల్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ అవ్వచ్చు, వాళ్ళ ఐడియాలజీలు అవ్వచ్చు, పార్టీ మీద ఎందుకు చేస్తున్నారనే నమ్మకం ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మీరు వాళ్ళని పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ మీరు కలిసిపోండి అంటే ఎలా అవుతుంది అది? సో ఐ థింక్ దిస్ టాక్టికలీ ఇట్ ఈస్ అ బిగ్ బ్లండర్ అండ్ ఇట్ విల్ ఓన్లీ ఇంక్రీజ్ నౌ. ఎందుకంటే అక్కడ ఏంటి, అరే
ఏమొచ్చినా మీకెన్ని వస్తారా ఇంతే కదా అని వాళ్ళు కొట్టుకుని వాళ్ళు వెటకారాలు చేసుకుని ఇట్ ఓన్లీ ఇంక్రీజ్. సో ఆ టీమ్ స్పిరిట్ ఓట్లు చేయలేని ఇట్ ఈస్ యూఆర్ ఇన్సల్టింగ్ ద పీపుల్. ఇప్పుడు మీ స్ట్రెంగ్త్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరూ లేకపోతే మీకు స్ట్రెంగ్త్ ఎట్లా ఉంది? అప్పుడు మీరు వాళ్ళ సెంటిమెంట్ని అబ్సల్యూట్గా అసలు దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోకుండా మీకు మీ మానాన్ని మీరు చేసుకున్నారు. సేమ్ థింగ్ ఈజ్ వాట్ షర్మిల డిడ్ ఇన్ తెలంగాణ. మీ మానాన్ని మీరు చేసుకుంటారు. యా. సో యు ఆర్ యాక్చువల్లీ హర్టింగ్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ద వెరీ సపోర్ట్ సిస్టమ్ యూ హ్యావ్. కరెక్ట్. యా. అప్పుడు ఏంటి మీరు రాజుగారు ఉన్నప్పుడు ఏమనుకుంటాడు, నేను ఏమంటే చేస్తారు ఇటెళ్ళు గొర్రెలోనే అనుకోండి, ఏ లెఫ్ట్ 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 అంటే లెఫ్ట్ వెళ్తాయి, రైట్ 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 అంటే రైట్ వెళ్తాయి, ఎందుకంటే గొర్రెలు ఆలోచించం. కరెక్ట్. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ విత్ ద సో కాల్డ్ కార్యకర్తలు ఆర్ వాట్ ఎవర్. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళు ఉండే పర్స్పెక్టివ్ నుంచి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీ సజెషన్లో పెట్టినప్పుడు ఉన్న క్రౌడ్కి వాళ్ళ ఇండివిజువల్గా కెమెరాలు వాళ్ళ సజెషన్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. సో మీరు అనే ప్రతి ఆ సినిమాలు పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూస్తున్నాడు లైఫ్లో. ఎందుకు చూస్తాడు? తనకు అవసరం లేదు, ఇప్పుడు అవసరం, ఎందుకంటే ఫైనల్ సపోర్ట్ సిస్టమే వాళ్ళు. యా. ఇప్పుడు ఈ సంఘటనలు జరిగాక క్లియర్గా ఇది కంటిన్యూ అవుతుందని మనకి క్లియర్ ఇండికేషన్స్ వస్తున్నాయి. ఎవరి ఫ్రేమ్లో వాళ్ళు హీరో అనుకుంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో సయోధ్య కుదిర్చే లేదు ఒక స్ఫూర్తి ఇన్స్పిరేషన్ని తీసుకొచ్చే ఆ బాధ్యత ఎవరిపై ఉందంటారు? చంద్రబాబు నాయుడు పైన ఉందా లేక పవన్ కళ్యాణ్ మీద ఉందా? ఐ ఆనెస్ట్లీ థింక్ ఇట్ కాంట్ హ్యాపెన్ బికాస్ ఒకటే టైమ్ ఈజ్ టూ షార్ట్. ఇప్పుడు వాళ్ళు ఇంటర్నల్గా రూమ్లో కూర్చుని ఏ కారణంతో ఇంతమంది కావాలి కదా, మన ఇద్దరం పొత్తు కలుపుకోవాలి, ఎవరికి ఎన్ని సీట్లు ఇవన్నీ వాళ్ళందరూ 5-6 చేసుకున్నాయి, నాట్ మోర్ దెన్ దట్. ఈ చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు లక్షల మంది లేకపోతే వేల మంది ఎవరైతే కార్యకర్తలు వాళ్ళ సెంటిమెంట్లు కొట్టినప్పుడు దాన్ని ఇంత తక్కువ పీరియడ్లో మీరు మళ్ళీ దాన్ని మార్చడం అనేది ఐ థింక్ ఇట్స్ ఏ ఇంపాసిబుల్ ప్రాసెస్. రైట్. అప్పుడు వాళ్ళకి మోటివేషన్ పోతుంది. ఎందుకంటే మీరు క్లారిటీ కూడా ఇవ్వరు కదా, అయితే సీఎం ఎవరు అవుతారు, అసలు ఎన్ని సీట్లు ఇస్తారు, ఎన్ని సీట్లు ఇస్తే కార్యకర్తలు సాటిస్ఫై అవుతారు, ఇస్తాం సరే ఇస్తే గెలుస్తారా, క్యాండిడేట్లు ఉన్నారా, ఇలాంటి అన్ని క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆ డెసిషన్స్ ఫాస్ట్గా తీసుకోవటం అనేది జరగదు. రైట్. మీరు ఆ డెసిషన్స్ తీసుకోలేనప్పుడు కంటిన్యూస్ అన్సర్టనిటీ పెరుగుతూ ఉంటుంది. అన్సర్టనిటీ విల్ క్రియేట్ మోర్ కాన్ఫ్లిక్ట్స్. కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువైన కొద్దీ ఇంకా కష్టం అవుతుంది దాన్ని చేయడానికి. సో ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు ఇంటర్వ్యూన్ అండ్ నో వే, నో, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్లీ కూడా ఎందుకంటే మీరు పాలసీ చేంజ్ చేయాలి కదా, వాళ్ళు ఉన్న మనుషులు దానిలో మీరు మార్చాలండి. యూ హ్యావ్ టు చేంజ్ ఎ పాలసీ. ఇప్పుడు సడన్గా నా తప్పు నేను తెలుసుకున్నా, మనం ఒక్కళ్ళమే పోరాడదాం అంటే అది పాలసీ చేంజ్ అవుతుంది. అవును. లేకపోతే మినిమం 100 రాకపోతే 100 సీట్స్ ఇవ్వకపోతే నేను చెయ్యను అంటే అది పాలసీ చేంజ్. ఆర్ సే నేను చీఫ్ మినిస్టరే అవ్వాలి, నేను లేకపోతే నేను పొత్తు కలపను. ఇలాంటి మీరు ఒక పెద్ద హెడ్లైన్ బేస్లో ఉన్న పాలసీ చేంజ్ లేకపోతే గ్రౌండ్ లెవెల్లో మీకు ఎందుకు తగ్గుతాయి? కరెక్ట్. ఆర్ అట్లీస్ట్ మా వాళ్ళని కొడతారా మీరు, మా వాళ్ళని కొట్టితే మీరు అది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే యు ఆల్రెడీ సీయింగ్ ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద దెబ్బలాడచ్చు. ఇప్పుడు అక్కడ టీడీపీ జనసేన కాకుండా ఏదో మీటింగ్లో వైసీపీ జనసేన, అప్పుడు మీరు వైసీపీ మీద అరవచ్చు. ఒకేపు నుంచి టీడీపీ మీ చంద్రబాబు నాయుడిని పొగిడేసి ఎప్పటికీ 7 జన్మల వరకు మేము కలిసే ఉంటాం లాంటి మీరు ఒక ఫ్రెండ్షిప్ పలికిన తర్వాత ఇప్పుడు మీరు టీడీపీ వాళ్ళకి ఎలా వెళ్తారు అగెన్స్ట్గా? ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ టీడీపీ మా వాళ్ళని కొట్టారు అని అన్నాడు అనుకోండి, ఒక నిమిషం, టీడీపీ వాళ్ళకి ఎంత మండుతుంది? ఇప్పుడు ఎవరన్నా ఇద్దరు కొట్టుకుంటే ఇద్దరు వాళ్ళే రైట్ అనుకున్నప్పుడే కొట్టుకుంటారు. కరెక్ట్. అవును. ఒక్కళ్ళే రైట్ అనుకున్నప్పుడు కొడతారు, అది డిఫరెన్స్. కానీ ఇక్కడ పెద్దవాళ్ళు ఏమనుకుంటున్నారండి, ఉదాహరణకి మీరు నేను ఉన్నాం, మన ఇద్దరం పొత్తు పెట్టుకుందాం ఎలక్షన్స్కి అనుకున్నాం, నేను వచ్చి మీ ఆఫీస్లో మంజుని కొట్టాను అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు అనేది క్వశ్చన్ అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ, ప్లీజ్ బ్యాక్ ఆఫ్, నేను ఏదో పొత్తు పెట్టుకున్నాను కదా అని మా వాళ్ళని మా మంజుని కొడతావా అండ ఒక పద్ధతి. లేదు నీతో నేను కట్ ఆఫ్ చేసేసుకుంటాను అండ పద్ధతి. లేదు ఇంకో విధంగా ఇప్పుడు నా సీట్ల సంఖ్య పెంచేసానండో. కానీ ఏమీ రాకపోతే మీ నుంచి రియాక్షను మంజు ఫీల్ అవడా? మళ్ళీ చెప్పండి ఎగ్జాంపుల్. ఒక పర్టికులర్ పర్సన్ ఉన్నాడు, మీరు ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి మీ ఆఫీస్లో ఒక అతన్ని కొట్టారు అంటే ఇప్పుడు నేను టీడీపీ అనుకోను ఊరికన్నా ఎగ్జాంపుల్, జేఎస్ వాళ్ళు వచ్చి కొట్టారు, జేఎస్ వచ్చి కొట్టారు, లేకపోతే మీరు వెళ్ళి వాళ్ళని కొట్టారు. ఓకే, మీ వాళ్ళు వెళ్ళి వాళ్ళని కొట్టారు. సో అప్పుడు వెళ్ళి అధినేతలు మా కార్యకర్తల్ని కొడతారా అని చెప్పి ఇంటర్వ్యూని అవ్వాలి. అధినేతలు ఇంటర్వ్యూని కాలేదు,
ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో మన కొడితే మన డాడీకి చెప్పుకుంటాం, కానీ ఇతను వెళ్ళి అక్కడ టీడీపీ లీడర్కి చెప్పాడు, జనసేన అతను, అంటే పక్కింటి వాళ్ళ డాడీకి చెప్పాడు. కరెక్ట్. అప్పుడు అది ఎలా వర్కౌట్ అవుతుంది? సో అది ఇక్కడ 2 పాయింట్స్. ఒకటి, మీరు ఒక పర్టిక్యులర్ పర్సన్ అక్కడ ఉన్న ఈగోస్ తోటి ఆ పర్టిక్యులర్ టైంలో వాళ్ళకి ఉన్న హిస్టరీ ఉంటుంది. అవును, వాళ్ళిద్దరు ఒకళ్ళంటే ఒకరికి ఎందుకు పడదు, లేకపోతే అంతకుముందు ఏం జరిగింది, ఈవెన్ ప్రొఫెషనల్ కావచ్చు, పర్సనల్ కావచ్చు, వేరే కారణాలు ఉంటాయి. రైట్. దాంతో అక్కడ జరిగింది. కానీ మనకి టాప్ యాంగిల్లో లేకపోతే జూమ్ మోడ్లోనో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కొట్టుకున్నారని వస్తుంది. అప్పుడు మీరు పర్సనల్ దాంట్లో సుబ్బారావు అప్పారావుని కొట్టడం కరెక్ట్ కాదు, లేకపోతే అప్పారావు సుబ్బారావుని ఇలా చేశాడు అని మీరు పర్సనల్గా మాట్లాడితే దానికి ఒక ఇది ఉంది. అప్పుడు మీరు కంప్లీట్గా పార్టీ అనేది కట్ ఆఫ్ చేసి, కానీ మీరు మీటింగ్ పెట్టిందే సమన్వయత మీటింగ్. అది సమన్వయత మీటింగ్లో మీ వాళ్ళిద్దరూ కొట్టుకున్నారంటే దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ వాట్ ఈజ్ బాయిలింగ్. ఏం బాయిల్ అవుతుంది కింద నుంచి, అది వాల్కానో లాగా ఇప్పుడు సిమర్ అవుతుంది. ఇప్పుడు వాల్కానో గుడు అంటానే ఉంటుంది, ఒక్కరోజు పేలుతుంది సరిగ్గా. సో ఇది దాని వార్నింగ్ సైన్. ఇది మొన్న జరిగింది. ఇదంతా ఏమిటి? సీట్ల లెక్కింపు, సీట్ల సర్దుబాటు జరగకముందు కమిటీ మీటింగ్ అంటే రేపు సీట్ల సర్దుబాటులో ఇది మా ఇలాకా అట్లా అది ఇప్పుడు టీడీపీ ఉన్నాను, నేను టీడీపీ కార్యకర్త అనుకోండి, నేనేదో లోకల్ లెవెల్లో నేను అంటున్నాను, అదే మీరు అంత పెద్ద స్టార్ రేపు పొద్దున్న నువ్వు పాలేరు కదా, నువ్వు కింద కూర్చుంటావు కదా, మావాడే కదా చీఫ్ మినిస్టరు అంటే ఆడికి ఎలా అప్పుడు జేఎస్ వాళ్ళకి ఎంత కోపం వస్తుంది. ఎందుకంటే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఎస్ ఫ్యాన్. ఎందుకు? పవన్ కళ్యాణ్ సూపర్ స్టారు, ఆయన దివి నుంచి భూమికి దిగి వచ్చిన ఒక దేవుడు. అలాంటి వాళ్ళు ఉంటారు జేఎస్ ఫ్యాన్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ కానీ ఎవరో ఎక్కువ అని వాళ్ళు అనుకోరు, మెజారిటీ ఆఫ్ దామ్. అప్పుడు మీరు పవన్ కళ్యాణ్ తనకు ఉన్న దాంట్లో నేను టీడీపీ కన్నా తక్కువ అని తను చెప్పుకున్నప్పుడు అక్కడే మీకు అసలు సగం డిసప్పాయింట్మెంట్, ఒక నిస్పృహలోకి వచ్చారు. ఇప్పుడు ఈ నిస్పృహలోకి వచ్చింది ఎప్పుడైతే ఇలా బయటకు వచ్చిందో వాళ్ళిద్దరూ కలిసి మీడియా ముందు కెమెరాల ముందు కొట్టుకోవడం అనేది ఇట్స్ వెరీ 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 బిగ్ థింగ్. అది చాలా ఇంటర్నల్ సీక్రెట్ మీటింగ్లో జరిగినా కూడా బయటకు వస్తుంది. మీడియా ముందు వాళ్ళు కేర్ కూడా చేయలేదు. అప్పుడు ఏంటి, వాళ్ళ మనసులో ఉన్నది అనుకుంటున్నది బయటికి తెలిసినా పర్వాలేదు అనే దానికి ఇండికేషన్ అది. అంతేకాదు, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు కూడా. ఎవరు? జనసేన. అవును, సూర్యచంద్ర అనే అతను వచ్చి మీడియా ముందు మాట్లాడి, నేను జ్యోతుల్ నెహ్రూ గారికి చెప్పాను, లోకల్ టీడీపీ లీడర్ పెద్ద ఎవరైతే ఉంటారో ఆయనకు చెప్పాను, 3 రోజులు అయింది యాక్షన్ తీసుకోలేదు, ఏదో మా పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవంతో ఆయన కాజ్ని సపోర్ట్ చేయడానికి మేము వచ్చామని చెప్పి. సో అది క్లియర్ కట్ ఇది కదా. అండ్ అయినా కూడా మనకి పెద్ద స్పందన రాలేదు పవన్ కళ్యాణ్ గారి నుంచి. కానీ ఎందుకు రాదంటే ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ దృష్టిలో గిల్లి కజ్జాలాగా ఉంటాయి. కోర్టులో భార్యాభర్తలు కొట్టుకుంటే కోర్టులో జడ్జి ఎక్స్ప్రెషన్లాగా ఉంటుంది అది. ఎందుకంటే ఎవిడెన్స్ అని పక్కన పెట్టిన అది వేరే విషయం. కానీ ఊరికైనా ఒక దెబ్బలాట్లో మీరు చెప్పాలి అంటే, ఒకటి మీకు అవతలోడు మీకు ముఖ్యమే, యువతలోడు ముఖ్యమే అన్నప్పుడు ఎలా మీరు జడ్జిమెంట్ వేస్తారు? ఎలా ఏం కామెంట్ చేస్తారు దానికి? ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా అదేదో ఉంది కదా సామెత, పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంగటం ఏదో సంథింగ్. సో ఇప్పుడు ఈ కాంట్ కండెమ్ దెమ్, అప్పుడు వాళ్ళ కోపం వచ్చేస్తుంది. ఈ కాంట్ పాసిఫై దెమ్. అంటే మేము ఎంత చేసినా మా కోసం సపోర్ట్గా నిలబట్టలేదా, మా కోసం సపోర్ట్గా మాట్లాడట్లేదా అంటే దానికి లేదు, వాళ్ళని ఏవి అంటానికి కూడా లేదు. ఆయన ఓన్లీ సే అందరూ సామరస్యంగా ఉండాలి అంటే స్టూపిడ్గా ఉంటుంది అది. అంటే అది వాళ్ళకి బాగా మండిపోతుంది. ప్రజల కోసం మనం కొట్టుకోకూడదు, ఇలాంటి ఎవరేంటారు అది. ఇది పైగా ఏంటి, ఇప్పుడు మీడియాలో ఎంతో కొంత కంట్రోల్ ఉంటుంది మాట్లాడటంలో, కానీ వాళ్ళు ఇంటర్నల్గా ఏం ఆలోచిస్తున్నారు దీని గురించి అనేది దట్ ఈస్ మచ్ మోర్ డేంజరస్. అది 100% విత్ ఇన్ ద నెక్స్ట్ 1 or 2 months యూ విల్ సీ మేజర్ థింగ్స్. ఇది జస్ట్ ఒక సిమ్టమ్ అంతే. రైట్. ఆల్మోస్ట్ పెళ్లి కుదిరి నిశ్చితార్థం అయింది. బట్ ఆడపిల్ల అదే అమ్మాయి అబ్బాయి ఇద్దరు స్ట్రీట్ ఫైట్ ఏదో ఫోన్లో చిన్న గిల్లికజ్జాలు కాదు, దే వర్ విల్లింగ్ టు ఈవెన్ ఎక్స్పోజ్ ద హోల్ థింగ్ అది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది జనసేన చిన్న పార్టీ విత్ నో ఎక్స్పీరియన్స్, బట్ హీఈస్ అ బిగ్ స్టార్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బిగ్ పొలిటికల్ ఆయన లీడరు విత్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఎవరి పెద్ద ఎవరి చిన్న అని వాళ్ళు తేల్చుకునే పనిలో ఉంటారంటారా ఇటు కార్యకర్తలు?
హూ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అని. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఒక యావరేజ్ పర్సన్, ఒక కార్యకర్త ఫ్యాన్ ఎలా కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు దిల్ హ్యావ్ స్లైట్లీ డిఫరెంట్ మైండ్ సెట్. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్గా అన్ని ఇయర్స్ నుంచి ఏదో ఉంటారు. పవన్ కళ్యాణ్ కార్యకర్తలు మోస్ట్లీ ఫ్యాన్స్ ఉంటారు యాజ్ ఏ ఫిల్మ్ స్టార్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఆ మెజారిటీ వాళ్ళు ఒక్క సెకండ్ కూడా దే విల్ నాట్ థింక్ దట్ ఎనీవే సిబిఎన్ ఈజ్ బిగ్గర్ దెన్ పవన్ కళ్యాణ్. దే విల్ నెవర్ థింక్. ఎందుకంటే వీళ్ళు సినిమా క్యూలో నుంచుని బ్లాక్లో కొని పవన్ కళ్యాణ్ సినిమా కొనరు. వాళ్ళు వచ్చే సిబిఎన్ వాళ్ళకి సంబంధం లేదు. సో పవన్ కళ్యాణ్ గ్రౌండ్ రియాలిటీలో ఆ పక్కన నాదెల్ల భాస్కర్, నాదెల్ల మనోహరు, లేకపోతే రుక్మిణి కోట గారు, వీళ్ళు ఎవరన్నా చెప్పిన లేకపోతే వేరియస్ అడ్వైజెస్ ఎవరెవరు తీసుకుంటారో నాకు తెలీదు, వాళ్ళ అడ్వైజెస్ తోటి హీ మైట్ థింక్ నా గ్రౌండ్ రియాలిటీ సిబిఎన్ కన్నా తక్కువ అని హీ మైట్ హ్యావ్ యాక్సెప్టెడ్. బట్ దట్ ఈస్ నాట్ వాట్ జనసేన కార్యకర్తలు విల్ థింక్. సో దెర్ ఇస్ అ క్లాష్ ఆఫ్ విజన్ దేర్. యా, 100%. విజన్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వర్డ్. ఐ మీన్ ఐ థింక్ అండర్స్టాండింగ్లో ఉన్న డిఫరెన్స్ అది. యా, ఇప్పుడు నేను ఐఎమ్ కంప్లీట్లీ నాకు బ్లైండెడ్ అయిపోయి మిమ్మల్ని ఆరాధిస్తున్నప్పుడు నేను దానికి ఉన్నాను, నా పక్కన కూడా వాళ్ళే ఉన్నారు. మీరేమో నేను కాదు అసలు యాక్చువల్గా బిగ్గర్ స్టార్ ఫలానా అని చెప్తే ఇట్ డజంట్ వర్క్. సో మీరు ఆరాధిస్తున్నప్పుడు అలా ఒక స్టార్ని, ఆ స్టార్ వర్గం వాళ్ళని అవతల వాళ్ళు కొట్టి ఆ స్టార్ పోతే ఆ హీరోయిజం కొంచెం, నేను అదే చెప్తున్నా, దట్ ఈస్ ద ప్రాబ్లం. అప్పుడు ఏంటంటే జనసేన గైస్ విల్ ఫీల్ బిట్రేడ్ బై ద హీరో. ఎవరినైతే వాళ్ళు వర్షిప్ చేశారో మమ్మల్ని కూడా చూడట్లేదా, నన్ను పట్టించుకోవట్లేదు, మనల్ని అవతల వాళ్ళు అవమానిస్తున్నా కొడుతున్నా కూడా మా పక్కన నిలబట్టలేదు అనేది ఒక ఎక్స్ట్రాడినరీ యాంటీ సెంటిమెంట్ బిల్డ్ అవుతుంది. అండ్ ఇక్కడ రియలిస్టిక్గా చూస్తే ఇంకా చాలా విషయాలలో ఇంకా స్పష్టత కూడా లేదు. వాట్ కైండ్ ఆఫ్ అన్ అరేంజ్మెంట్ ఇట్ ఈస్, ఎన్ని సీట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఊరికే వీ అగ్రీ టు గో టుగెదర్ అని సమన్వయ కమిటీల వరకు వస్తే గొడవలు డిషం అవుతుంది. నెక్స్ట్ సీట్లు ఎవరికి ఏ నియోజకవర్గంలో ఇటు వాళ్ళకి ఇవ్వాలా సీటు, అటు వాళ్ళక. ఎన్నో ఏళ్ళ నుంచి టీడీపీలో పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని పక్కన పెట్టి జనసేనకి ఇవ్వాలి. లేదు, ఎన్నో ఏళ్ళ నుంచి జనసేనలో పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు, వీళ్ళు పక్కన పెట్టి టీడీపీకి. కరెక్ట్. ఆ లెవెల్లో అవుతుంది. నెక్స్ట్ ఎన్ని గెలుస్తాము, సీఎం క్యాండిడేట్ ఎవరు. సో వేరియస్ లేయర్స్లో ఇంకా చాలా విషయాలు వాల్కానిక్ ఒక బర్స్ట్ అవుట్ అయ్యే అవకాశం. అంతే సిమరింగ్, ఇప్పుడు అంతే బబ్లింగ్ లైక్ వాల్కానో. ఇంకో పాయింట్ ఏంటంటే విచ్ ఈస్ సంథింగ్ ఐ కాంట్ అండర్స్టాండ్ ఆల్సో. ఇప్పుడు ఇఫ్ ఈస్ కంటెస్టింగ్ ఇన్ తెలంగాణ, ఒక ఏదో సమ్ 11 సీట్స్ ఏదో సీట్స్ అని చెప్పారు. ఐ పర్సనలీ థింక్ ఇట్స్ ఎ వెరీ ఏమంటుందని కత్తి మీద సామ్ లాంటి డెసిషన్. ఎందుకంటే ఒకవేళ ఈ 11 సీట్స్ సరిగ్గా రాలేదనుకోండి, దట్ కెన్ హ్యావ్ ఎన్ బిగ్ ఎఫెక్ట్ ఆన్. అంటే ఇప్పుడు ఎవరికి ఎంత క్రేజ్ ఉంది అనేది తెలియదు, సినిమా రిలీజ్ అయ్యే వరకు దాని పాస్ తెలియదు కదా. సేమ్ థింగ్ మీరు గుప్పెడు ఎప్పుడు మీరు తెలుస్తారు, రిలీజ్ అయినప్పుడు సినిమాకి. ఇక్కడ ఎలక్షన్ రోజు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇదేంటి, పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎం కాదు, ఈ మినిస్టర్ కాదు, ఏది కాదు, తన పాలన గురించి తెలియదు. తన క్రేజ్ ఉంది జనంలో అన్నది ఆ జనం ఎలా తెలుస్తుంది, ఓట్లు పడితే తెలుస్తుంది. అవును. సో ఇప్పుడు ఈ తెలంగాణలో కంటెస్ట్ చేయటం అనేది ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ డేంజరస్ మూవ్. బికాస్ ఇఫ్ ఇది కానీ సరిగ్గా వర్కౌట్ అవ్వకపోతే పీపుల్ సడన్లీ ఫీల్ ద క్రేజ్ ఈజ్ నాట్ దేర్. కరెక్ట్. అది 100% కిందకి ట్రికల్ అవుతుంది. అవును. యా, ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు అది అంటే నేను సినిమా ఎగ్జాంపుల్ ఎందుకు వేస్తున్నానంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ నుంచోవటం అనేది నియరెస్ట్ ఎగ్జాంపుల్ టు దట్ ఈస్, మీరు సినిమా నెక్స్ట్ ఫ్రైడే రిలీజ్ అవుతూ ఉంటే ఈ ఫ్రైడే మీరు ఒక పబ్లిక్ ప్రివ్యూ షో వేసారు అనుకోండి, ఇది ఎలా వస్తుందో తెలియదు రియాక్షన్. అన్ని చోట్ల ఒకేసారికి ఒక్క చోట కొన్ని దానికి ఉన్న డిఫరెన్స్ యూనో. సో సడన్గా ఈ దీని నుంచి మీకు టాక్ బయటకు వెళ్ళిపోతే 100% ఇట్ విల్ ఎఫెక్ట్ ద మెయిన్ రిలీజ్ డిపెండింగ్ ఆన్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు అంటే ఇక్కడ ఐ థింక్ ఇట్స్ టూ బిగ్ ఎ ఛాన్స్ ఈస్ టేకింగ్ టు కంటెస్ట్ ఇన్ తెలంగాణ. ఆబ్వియస్లీ ఆ తెలంగాణలో కూడా అంటే బీజేపీలో సీట్లు రాని వాళ్ళు ఎవరైతే ఔత్సాహికులు ఉంటారో వాళ్ళని ఇక్కడ ఈ పార్టీలో బలవంతంగా చేర్పించి ఇద్దరు అలాంటివి కూడా జరిగాయి. రేపు టీడీపీ కూడా అక్కడ అలా జరుగుతుందని చెప్పి అంటున్నారు ప్రెడిక్షన్స్. అంటే దే విల్ యాక్చువల్లీ ఎండ్ అప్ డూయింగ్ టీడీపీ వర్క్ అంటే జనసేన. అది ఆబ్వియస్. అంటే దట్ ఈస్ ద రీజన్. అందుకనే నేను మీ ఇంటర్వ్యూలో ఒకసారి చూశాను, సందీప్ అసలేట్. అవును. వాట్ హీ సేయింగ్ ఈజ్ ఎ పాయింట్. ఇప్పుడు
నేను అక్కడి నుంచి వచ్చింది అది. పవన్ కళ్యాణ్ అంటే పెద్ద ఇది అని అనుకుని ఇంకెవరి కోసం పాలేలాగా పనిచేస్తున్నాడు అంటే ఎంత మండిపోతుంది. సో దట్ సీమ్స్ టు బి ద కేస్. ఇంకోటి ఎంత నాన్ సింక్ అది. పవన్ కళ్యాణ్ సినిమాలో సూపర్ డైలాగ్ చెప్తాడు, ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, క్లైమాక్స్లో అందరినీ అంత పెద్ద హీరోయిజం ఆస్పెక్ట్ తను మించిన వాడు లేడు అనే బిల్డప్ తోటి వచ్చిన ఫ్యాన్స్ అందరూ కూడా సడన్గా రియల్ లైఫ్లో హీఈస్ ఆల్వేస్ వర్కింగ్ అండర్ సంబడి ఎల్స్ అనే ఫీలింగ్ వస్తున్నప్పుడు ఇట్ ఈస్ సెండింగ్ సచ్ ఎ మిక్స్డ్ సిగ్నల్. మీకు అంతకుముందు ఉన్న అది ఉండటానికి ఛాన్సే లేదు కదా. మీరు అనుకున్న దానికి, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి రియాలిటీకి అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు అది ఎలా సస్టైన్ అవుతుంది? అండ్ ఈయన హీరోయిజం ఎలాంటిదంటే త్యాగం చేసే హీరోయిజం కాదు, అందరినీ చెత్తకొట్టి అది పై చేయి చూపించే హీరోయిజం పవన్ కళ్యాణ్ గారు. హీరోయిజం బై డెఫినేషన్ ఇస్ దట్. అంటే ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఫ్యాన్స్, బికాజ్ ఆయన సినిమాల్లో ఎంత పెద్ద విలన్ అయినా కొట్టేస్తారు. అలాంటిది ఇక్కడ చూస్తూ ఊరుకోవడం ఒకటి. రెండోది మీరు అన్నట్టుగా ఇక్కడ తెలంగాణలో పోటీ చేయడం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ సినిమా చూసినప్పుడు ఫైనల్గా హీరో మీద చప్పట్లు కొట్టాలి. కానీ అదే హీరో సైడ్ క్యారెక్టర్కి చప్పట్లు కొడుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. క్లైమాక్స్లో ప్రీ క్లైమాక్స్ సైడ్ క్యారెక్టర్కి చప్పట్లు కొడుతుంటే ఇంకా దానికి మీనింగ్ ఉంటుంది. యూనో, కరెక్ట్. సో దట్ ఈస్ వాట్ హీస్ డూయింగ్ ఇన్ మోడీ పక్క నుంచి మోడీని పొగిడి అక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు పోయి అంతసేపు ఈజ్ లిఫ్టింగ్ సంబడి ఎల్స్ అప్. యా, అండ్ హీస్ ఆస్కింగ్ హిస్ పీపుల్ ఆల్సో టు. అసలు వాళ్ళకి నరేందర్ మోడీకి వాళ్ళకి చంద్రబాబు నాయుడుకి సంబంధమే లేదు. పవన్ కళ్యాణ్ కొన్న కోర్ ఎవరైతే ఉన్నారో, దిస్ ఇస్ వెరీ వ్యాలిడ్ పాయింట్ వర్మ గారు. బికాస్ ఆఫ్ దట్ ఈజ్ వీళ్ళు ఇద్దరో ముగ్గురునో ప్లీజ్ చేయడానికి, లేకపోతే తనకిస్తున్న రాంగ్ అడ్వైజ్లు. పవన్ కళ్యాణ్ ఆల్వేస్ హ్యాస్ రాంగ్ అడ్వైజర్స్ అరౌండ్ హిమ్. ఎవరెవరు ఉన్నారంటారు రాంగ్ అడ్వైజర్స్? ఈ మధ్య కొంచెం సందీప్ పసుపులేటి చెప్పిన విషయాలు కూడా, అంటే ఎవరి మాట వింటారా ఆయన అది ఇది అని. అంటే ఇప్పుడు నాకు నిజంగా తెలీదు, బట్ ఓకే, వాట్ ఎవర్ పబ్లిక్ డొమైన్లో నాదెళ్ల మనోహర్, రుక్మిణి కోట, అంటే ఐ డోంట్ నో వాట్ దేర్ ఇండివిజువల్ కెపాసిటీస్. నేను రుక్మిణి కోట గారు నేను ఎప్పుడు చూడలేదు మాట్లాడటం, ఎక్సెప్ట్ ఫర్ సమ్ ఫోటో. నాదెళ్ల మనోహర్ అంటే ఆబ్వియస్లీ ఆయనకి ఏదో స్పీకర్ ఏదో ఇలాంటి హిస్టరీ ఉంది. ఆఫ్ కోర్స్ బెటర్ హిస్టరీస్ విత్ ద గ్రేట్ నాదెల్ భాస్కర్. అండ్ నాకు ఒక సబ్స్టాన్షియల్గా ఎవరు చెప్తారు అనేది ఈవెన్ ఐ హ్యావ్ నో క్లూ, బట్ ఐఎమ్ షూర్ దేర్ ఆర్. ఇన్ఫ్యాక్ట్ మీరు సీట్ల విషయం అడ్వైజర్ నాకు తెలిసి సిబిఐనే ఉంటారు. తెనాలి ఆల్రెడీ నేను పోటీ చేస్తానని డిక్లేర్ చేశారు మనోహర్ గారు. బట్ యాక్చువల్లీ ఆలపాటి రాజా గారు ఉన్నారు, సీనియర్ నాయకులు ఫ్రమ్ టీడీపీ. సో ఆయన మరి సైడ్ లైన్ చేస్తారా చంద్రబాబు నాయుడు గారు, లేదు ఆయనకు వేరే చోట? కరెక్ట్. అది చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు గుంబనంగా ఉండి అందరికీ లోపల ఉంటే ఒకలాగా, ఎందుకంటే మీకు భయం బయటికి చెప్పడానికి. నాకు లోపల ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు నేను ఆర్గనైజేషన్ లీడర్కి ఉన్న బిగ్నెస్ చూసి నాకు బయటికి చెప్పడానికి భయం అవుతుంది. నేను నాకు క్లోజ్ పీపుల్లో చెప్పచ్చు. అవును. కానీ ఇది ఇప్పుడు బట్ట వేలైపోతుంది. అవును. మీకు ఆల్రెడీ ఇన్ని ఎగ్జాంపుల్స్ బయటకు వచ్చేసి ఇప్పుడు షర్మిల గారి పార్టీ ఒక్క రోజులో జీరో అయిపోయింది కదా. ఇట్స్ వెరీ సిమిలర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనుషులు, టీడీపీ మనుషులు కొట్టుకుంటే దే డోంట్ కేర్ అబౌట్ సేయింగ్ ఇట్ అవుట్. అది ఒక్కసారి మీకు వచ్చిందంటే ఎవరెవరు ఎంత వాళ్ళకున్న దాంట్లో వాళ్ళ ప్రెస్టీజ్ ఉంటుంది, వాళ్ళ ఈగో ఉంటుంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళ గ్రౌండ్ రియాలిటీ వేరు ఉంటుంది. ఇన్ని వచ్చినప్పుడు ఎవడో దూరం నుంచి నా మీద డెసిషన్ తీసుకుంటామేంటి? నా పరిస్థితి ఏంటి రేపు పొద్దున్న నా ఏరియాలో? నేను నా నైబర్స్కి మొహం ఎలా చూపిస్తాను? ఇన్ఫ్యాక్ట్ 2019లో ఇతను ఇక్కడ పోటీ ఇతనికి టికెట్ ఇక్కడ ఇవ్వాలని చెప్పింది మన జ్యోతుల్ నెహ్రూ గారు అని చెప్పి ఆయన అన్నారు. అంటే ఆ టీడీపీ బిగ్ లీడర్ ఈస్ డిఫైనింగ్ ఆర్ హ్యాడ్ డిసైడెడ్ ఇన్ 2019 వెదర్ టు గివ్ టికెట్ టు దిస్ గై ఆర్ నాట్ దేర్, ద గై హూ స్పోక్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. అంటే పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నట్టు అనేది వ్యాలిడ్ క్వశ్చన్, రైట్? సో నౌ మీరు అన్నట్టు 2-3 విషయాలు లేవనెత్తారు. ఈ ఫ్యాన్స్ అందరూ ఏంటంటే, ఫ్యాన్స్ కానీ ఇప్పుడు సందీప్ పసుపులేటి లాంటి వాళ్ళు ఏంటంటే ఏదో జరిగిపోతుందనే ఒక నమ్మకంతో వాళ్ళ టైం పెట్టేశారు. చాలా చోట్ల 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టి సభలు నిర్వహిస్తారు, లోకల్ ట్రిప్స్ ప్లాన్స్ అవన్నీ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెన్ సంథింగ్ ఇస్ రిజాల్వ్డ్ దే ఫీల్ హార్ట్ బ్రోకెన్. వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దట్ వర్మ గారు? See, not knowing the details of exactly what they have done, but I think you're just telling a name, Pasupleti Sandeep or whatever. But I think personally that will be more or less for everybody, ఎంతో కొంత డిగ్రీలో.
తను డైరెక్ట్గా ఆఫీస్లో అన్ని సంవత్సరాలు చేసింది సందీప్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు ఎవరు ఎక్కడి నుంచో చేయొచ్చు, ఇంకోళ్ళు ఎక్కడో జనసేన పేరు మీద వాళ్ళు ఎక్కడ ఊర్లో చేస్తూ ఉండొచ్చు. ఆల్ ఆఫ్ దెమ్ విల్ గో త్రూ ద సేమ్, నాట్ నెసెసరీ దట్ దే డైరెక్ట్లీ అసోసియేటెడ్ ఇన్ ఫిజికల్ కాంటాక్ట్ విత్ హిమ్. యూనో ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ బీ ఇన్ ద సేమ్ దిస్ థింగ్. అఫ్ కోర్స్ వీళ్ళకి ఎక్కువ తెలియచ్చు బికాజ్ వాళ్ళు క్లోజ్ లెవెల్లో ఆఫీస్ నుంచి ఆపరేట్ చేశారు కాబట్టి యూఆర్ ఓన్లీ హియరింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా వచ్చారు ఎవరో రుక్మిణి కోట అని, ఆవిడ మాటలు వింటున్నారా లేదు నాకు తెలియదు, కాకపోతే కొత్తగా వచ్చానది నిజమే కదా. అప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు, వాళ్ళందరికీ ఒక ఆవిడ మీద ఇంత రిసెంటిమెంట్ వచ్చిందంటే దేర్ మస్ట్ బీ సంథింగ్ ఇన్ ఇట్ విచ్ ఐ డోంట్ నో. బట్ ఇప్పుడు నేను ఒక ఐ మీన్ అవుట్ సైడర్, నేను ఏదో నాకు టైం ఉన్నప్పుడు ఏదో ఈ వీడియో చూస్తాను లేదు, దట్ ఈస్ నాట్ ద పాయింట్, దట్ ఈస్ నాట్ ద మెయిన్ పాయింట్. మెయిన్ పాయింట్ is two things. One is to force TDP and these guys to come together, which cannot happen. Cadre level. అది చాలా పెద్ద బ్లండర్. సెకండ్ ఈజ్ ఈవెన్ టు సెండ్ ఎ సిగ్నల్, నేను కాదు నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు ఎలక్షన్లో, ఈ పార్టీ ఆ లీడరు ఇది అది అనేది, యు ఆర్ అండర్మైనింగ్ యువర్ ఓన్ సెల్ఫ్ వర్త్. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉన్న మనిషిలా కనిపిస్తున్నాడు కళ్యాణ్. నాట్ ఓన్లీ అండర్మైనింగ్ బట్ ఆల్సో టేకింగ్ ఆల్ యువర్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్. యా కరెక్ట్. నేను అదే గొర్రెలు, వాళ్ళందరూ గొర్రెలు, నేను ఒక్కనే గొర్రెలు కాబట్టి లెఫ్ట్కి వెళ్ళు రైట్కి వెళ్ళు అనే యాటిట్యూడ్ ఈజ్ డూయింగ్, విచ్ ఐ థింక్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ హెవీ కాస్ట్ ఫర్ హిమ్. సందీప్ పసుపులేటి నమ్మించి గొంతు కోసారు అని ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ వాడారు. ఇప్పుడు నమ్మించి గొంతు కోసారని గెంటి వేయబడ్డ సందీప్ పసుపులేటి అలా ఫీల్ అవుతే, బట్ గెంటి వేయకుండా నువ్వు అణిగిమణిగి నోరు మూసుకునుండు, ఫాల్ ఇన్ లైన్ విత్ ద హోల్ లార్జర్ ప్లాన్ అని చెప్పడం అన్నది, నమ్మించి గొంతు కోయకపోయినా కనీసం గొంతు మీద కత్తి పెట్టినట్టు అనుకోవచ్చా ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్? యూ అండర్స్టాండ్ మై క్వశ్చన్ సార్? యా, అంటే ఇక్కడ నాకు ఇదే అన్నారు, ఐ డోంట్ నో ది ఇన్సైడ్ డీటెయిల్స్. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ విచ్ హ్యాపెన్ బిట్వీన్ టూ పీపుల్ ఇన్సైడ్ ద ఆర్గనైజేషన్, ఆ డీటెయిల్ తెలియనప్పుడు ఐఎమ్ నాట్ షూర్ ఐ క్యాన్. కానీ లార్జర్ పర్స్పెక్టివ్లో హీస్ డన్ ఇట్ టు ద ఎంటైర్ పీపుల్, అది నేను చెప్పేది. ఒక్క పర్సన్ డీటెయిల్కి టోటల్ పార్టీ క్యాడర్ మొత్తం తను పనిచే అందరినీ నా ఉద్దేశంలో ఆనెస్ట్గా చెప్పాలంటే, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచిన దానికన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ తన ఓన్ కార్యకర్తను వెన్నుపోటు పొడిచాడు. దట్స్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్. అంటే ఏ విధంగా వాళ్ళని లెట్ డౌన్ చేసే కదా. మీరు నమ్మారు, ఎన్టీ రామారావు చంద్రబాబుని నమ్మాడు, ఆయనకు అన్నీ అప్పగిచ్చాడు అన్నీ అప్పుడు తను వెనకాల నుంచి ఏదో చేసి ఫైనల్గా ఎన్టీ రామారావు తెలియకుండా ఒకరోజు చేశాడు. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఎన్టీ రామారావు ఎవరు, జనసేన కార్యకర్తలు, వాళ్ళు నమ్మారు, మా ఊరి మీద తెలుసు, మన మీద తీసుకొస్తాడు, ప్రజలకు ఇది చేస్తాడు అది చేస్తాడు అని చెప్పి వాళ్ళు సంవత్సరాల నుంచి వాళ్ళు ఏదో చేశారు, పని చేశారు, అన్నీ చేశారు, అన్నీ చేశారు. చేసిన తర్వాత టక్కుమని డెసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళందరినీ వెనుపోటు పొడిచినట్టే కదా. అప్పుడు ఏ విధంగా సిబిఎన్కి పవన్ కళ్యాణ్కి ఏంటి డిఫరెన్సు? అక్కడ ఎన్టీ రామారావు, ఇక్కడేమో జనసేన కార్యకర్తలు. ఇన్ జనరల్ అందరు నాయకులు బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు, కొంచెం కుదరక పార్టీలు మారిన వాళ్ళు, జనసేన నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, ఇన్కన్సిస్టెన్సీ, ల్యాక్ ఆఫ్ సింగిల్ కమిట్మెంట్ ఆర్ అజెండా అంటే పవన్ కళ్యాణ్ గారికి, దీస్ ఆర్ ఆల్ ఇష్యూస్ అని చెప్తున్నారు. అంటే పెద్ద పెద్ద నాయకులందరూ దే ట్రైడ్, దే కేమ్ అవుట్ హర్ట్, అండ్ చాలా వరకు అందరూ హర్ట్ అయ్యారు, కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు. అండ్ యెట్ అగైన్ చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక 40 years ఎక్స్పీరియన్స్ ఉండే రాజకీయ పార్టీ ఎందువల్ల జనసేనతో పొత్తు పెట్టుకోవాలని ఇన్సిస్ట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? యూ థింక్ ఇట్ ఈస్ ఆబ్వియస్ ఇన్సెక్యూర్. ఇప్పుడు మీకు లాస్ట్ ఎలక్షన్లో అంత ఘోరంగా ఓడిపోయినప్పుడు మీకు అన్సర్టనిటీ ఉంటుంది. అన్సర్టనిటీ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీటింగ్స్ ఎంతోమంది వస్తూ ఉంటారు, వాళ్ళు అప్పుడు వచ్చారు వేయలేదు, కానీ అప్పుడు అట్లీస్ట్ ఉన్న పొజిషన్లో సిబిఎన్ గెలిచారు కాబట్టి ఇది ఉంటుంది. ఆ సేమ్ ఇన్సెక్యూరిటీ ఆ సేమ్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఉండదు కదా. ఏ మాత్రం ఛాన్స్ తీసుకోకుండా ఇంకొక స్టార్ అంటే మీరు ఒక సినిమా మీరు హీరోగా వచ్చి ఫెయిల్ అయ్యారు, అప్పుడు మల్టీ స్టార్లో ఇంకో స్టార్ కూడా ఉంటే ఎక్కువ మంది ఆ సినిమాకి రావడానికి ఉంటుంది అనే ఒక హోప్లో ఇప్పుడు సల్మాన్ ఖాన్ సరిగ్గా రావట్లేదు, షారూఖ్ ఖాన్ కూడా గెస్ట్ అపిరెన్స్గా పెట్టుకుంటే ఎంతోమంది వస్తారు అని ఒక కోరిక ఉంటుంది. సో అది అప్పుడు ఏంటి, సిబిఎన్ విషయంలో గెస్ట్ అపిరెన్స్ షారూఖ్ ఖాన్, పవన్ కళ్యాణ్ ఏమో షారూఖ్ ఖాన్, టైగర్ 3లో చంద్రబాబు నాయుడు, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ ఏమో పవన్ కళ్యాణ్. సో కానీ
గెస్ట్ అపిరెన్స్ కోసం ఎంతమంది వస్తారో తెలియదు. అంటే కేవలం అది గెస్ట్ ఉంటేనే అన్ని చేస్తుంటే అప్పుడు జవాన్ అయిపోతుంది కదా ఇది కూడా. అవును అవును. అప్పుడు గెస్ట్ అపిరెన్స్కి ఎంతమంది వస్తారని క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టం. అప్పుడు ఏమవుతుంది, ఎన్ని సీన్లు ఇవ్వాలి షారూఖ్ ఖాన్కి సల్మాన్ ఖాన్ సినిమాలో అనే క్యాలిక్యులేషన్లోనే ఎన్ని సీట్లు పవన్ కళ్యాణ్కి ఇవ్వాలనే చోట ప్రాబ్లం, అక్కడ ప్రాబ్లం. ఇక్కడ ఇంకోటి మీరు చెప్పినట్టు షారూఖ్ ఖాన్ గారి ఫ్యాన్స్ మన సల్మాన్ ఖాన్ గారి ఫ్యాన్స్ వచ్చి ఈ సినిమాకి అసలు హీరో మావాడే, లేదు మావాడు, అరే షారూఖ్ ఖాన్ లేకపోతే ఎవడొస్తాడా నీ సినిమాకి అని షారూఖ్ ఖాన్ ఫ్యాన్స్ అంటారు. కరెక్ట్. ఏమంటారు సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్, అరే ఉన్నది ఒక్క సీను దానికి ఏంటి ఎంత అంటారు. అప్పుడు ప్రాబ్లమే వస్తుంది. అప్పుడు సడన్గా ఇప్పుడు షారూఖ్ ఖాన్ చెప్పాడు అనుకోండి తన ఫ్యాన్స్ అందరికీ, అసలు సల్మాన్ లేకపోతే మన ఎవడు చూస్తాడు, మన ఎవడు దేకడు అని అన్నాడు అనుకోండి. అది రియల్ లైఫ్లో ఫిలిం వరల్డ్లో కరెక్ట్ అవ్వచ్చు, బట్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ద పొలిటికల్ వరల్డ్. అబ్సల్యూట్లీ ట్రూ. కానీ ఇప్పుడేంటి, సిబిఎన్ అనే సల్మాన్ ఖాన్ కూడా షారూఖ్ ఖాన్ లేకపోతే మరీ అంత ఓపెనింగ్ ఉండదేమో అని భయం ఉంటుంది. అట్ ద సేమ్ టైం సినిమా దాని వల్ల ఆడకూడదు. యా, సినిమా దాని వల్ల ఆడితే ఇంక ఈయన ఆడడం ఏంటి మధ్యలో, అది ఆ క్లారిటీ ఉంది. ఈ క్లారిటీ ఆర్ స్కేర్, ఐ మీన్ ఆ కన్ఫ్యూజన్ యాక్చువల్గా అప్పుడు దేనికి. అప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు షారూఖ్ ఖాన్ ఏమంటారు, నాది బెటర్గా ఉండాలి రోల్, అప్పుడే నేను గెస్ట్ అపిరెన్స్ చేస్తాను అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం ఎక్కడి నుంచి, షారూఖ్ ఖాన్ నుంచి. ఓకే, అప్పుడు పవన్ కళ్యాణ్ దానికి ఏమంటాడు, నాకు మినిమం ఇన్ని సీట్లు కావాలి లేకపోతే నా పరువు పోతుంది అని తన గ్రౌండ్ రియాలిటీలో ఒక నంబర్ అనుకోవచ్చు. అదే నంబర్ వీళ్ళు అనుకోకపోవచ్చు. అది అవును, అంత అదే జరగబోతుంది. ఎందుకంటే ప్రతి ఊర్లోని ప్రతి వాట్ ఎవర్ ఏరియాలో వాళ్ళందరూ కూడా దే విల్ బిలీవ్ దట్ పవన్ కళ్యాణ్ ఈజ్ బిగ్గర్ దెన్ హూ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు పవన్ కళ్యాణ్ నాకెక్కడ లేదు అని చెప్పినట్టు ఉంటుంది. అప్పుడు ఏంటి, అది ఇన్సల్ట్ అలాగే కదా ఎవరైతే పనిచేస్తున్నారో కార్యకర్తలకి, నాకు ఇక్కడ లేదని ఒప్పుకున్నట్టే అంతే. లేకపోతే ఎందుకు నిల్చోడు అక్కడ. అవును అంతే కదా, లేకపోతే అది బలం నిలబెట్టుకుని ప్రూవ్ చేయొచ్చు కదా. సో ఇక్కడ అడిషనల్ ఫ్యాక్టర్ ఒకటి వచ్చింది. ప్యారలల్గా ఒక సినిమా రిలీజ్ అవుతుంది, తెలంగాణ ఎలక్షన్. ఇందులో బీజేపీ పవన్ కళ్యాణ్తో దోస్తీ చేసి టీడీపీ బీజేపీ అక్కడ కలిసి లేవు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ఉన్నారు. టీడీపీ కూడా అక్కడ కలిసి ఉందని తెలిసి టీడీపీ ఇక్కడ కలవట్లేదు. సో బీజేపీ ఏం చేస్తుంది, చాలా వరకు చాలామంది టెస్ట్ పెడుతుంది, పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసి ఇక్కడ నెగ్గుకొచ్చి ఏమైనా ప్రూవ్ చేస్తే వీళ్ళకి ఎంత సీన్ ఉంది, ఈ సినిమా ఆడే సినిమా కాదా చూసి అప్పుడు అక్కడ ఏదో కరెక్ట్. ఐ బిలీవ్ దట్. yes I agree with that. అంటే తెలివైన వాళ్ళు వీళ్ళు అనమాట, అసలు ఏ ఓటు బ్యాంకు లేని బీజేపీ. కరెక్ట్. సో ఓవరాల్గా సార్ ఇక్కడ అంటే ఆల్మోస్ట్ మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం చర్చలు. పవన్ కళ్యాణ్ గారి మైండ్లో మాత్రం ఆయన చేస్తుంది చాలా రైటు, ఆయన తప్పకుండా నెగ్గుకొచ్చి గెలుస్తారు, ఏ క్లారిటీ అయినా ఉందంటారా? వాట్ డస్ హీ థింక్? ఇట్స్ నాట్ పాసిబుల్. క్లారిటీ అంటే ఎవరికి దేవుడు కొనాలి ఉంటే, అంటే క్లారిటీ అంటే ఏంటి, 100% ఇలా జరుగుతుందని ఎవరైనా ఎలా చెప్పగలుగుతారు? ఇట్స్ నాట్ పాసిబుల్. మీకు అప్పుడు ఉన్న మూడు, అప్పుడు మీకు ఇచ్చిన అడ్వైజు, లేకపోతే మీరు మీ తెలివితో ఆలోచించుకునే దాని వల్ల మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ రోజు రాత్రి సాయంత్రం చంద్రబాబు నాయుడు జైల్లో కలిసి బయటకు వచ్చి ఆ మీటింగ్ పెట్టి నేను టీడీపీ ఇద్దరం సాత్ హై అని ఎప్పుడైనా అన్నాడు, ఆ రోజు యూ వుడ్ హ్యావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ టు కమ్ అవుట్. టీడీపీ వాళ్ళు మీడియా ఎదురుగా కొట్టుకుంటారు అనేది పవన్ కళ్యాణ్ ఇంపాసిబుల్ హీ కూడా ప్రెడిక్ట్. కరెక్ట్. అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ క్యాడర్ ఏమని అనుకుంటారు, షారుఖ్ ఖాన్ని సల్మాన్ ఖాన్ పిక్చర్ మీద పోస్టర్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఫీల్ అయిపోయి అనుకుంటారు. కరెక్ట్ అనుకుంటారు. అది కాస్త ఏమైపోయింది, పోస్టర్ ఒకటి, సినిమా లెవెల్లో మాత్రం సీన్లు ఎక్కువ ఈయనకే ఉన్నాయి, ఫైట్లు ఇక్కడికే ఉన్నాయి, హీరోయిన్ ఈయనకే ఉంది. సో ఇప్పుడు మీకు సినిమా అంటే అది ఒక చిన్న ఇది, జవాన్ సినిమా లెట్ us say 3 times బిగ్గర్ హిట్ దెన్ టైగర్. అది షారూఖ్ ఖాన్ సోలో, లేకపోతే ఏదో వచ్చాడు అది పఠాన్లో అనుకోండి. ఇప్పుడు టైగర్ చాలా తక్కువ ఆడినా అది కూడా మావిడ మనల్ని ఆడింది అనొచ్చు వాళ్ళు, అట్లీస్ట్ ఎవరు ఎస్ఆర్కే ఫ్యాన్స్. అవును అంటే అంటారు డెఫినెట్గా. కానీ అది రియాలిటీలో ఎవరు చెప్పగలుగుతారు? చెప్పలేరు ఎవరు. అదే చెప్తున్నాను. సో ఇప్పుడు టీడీపీకి ఎంత ఉంది అంటే, మీరు ఇప్పుడు 2019లో ఓడిపోయిన తర్వాత
ఏం చేసాడని పెరుగుతుంది, రెండు వేల పెరుగుతుంది. ఒకటి వైఎస్ జగన్ మీద నెగిటివ్ అన్నా ఉండాలి, లేకపోతే ఈ లోపల సిబిఐని ఏదో అనేసో చేసేసో ఉంటే మళ్ళీ దాని నుంచి షిఫ్ట్ అయినా అయి ఉండాలి. ఈ రెండే కదా ప్యాటర్న్స్. ఈ ప్యాటర్న్స్ ఎవరు ఎంత ఆలోచిస్తుందని ఎట్లా ఎలా ఎలా తెలియటానికి ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటి, పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు ఓడిపోయినప్పుడు ఈ డింట్ ఎక్స్పెక్ట్ అంత ఘోరంగా నేను కూడా గెలవను, చేసిన 2 సీట్లు ఓడిపోతాను అనేది ఐఎమ్ షూర్ ది బిగ్గెస్ట్ షాక్ ఆఫ్ హిస్ లైఫ్. అప్పటి నుంచి హోప్లో ఏముంటుంది, ఏదో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి నమ్మేసి వేశారు, నాదేదో మన ప్రజారాజ్యం పార్టీ సరిగ్గా అవ్వలేదు, దాని గురించి ఆ నెగిటివ్ నాకు చాలా తక్కువ టైం ఉంది, నేను ప్లాన్ చేసుకోలేకపోయాను, కరెక్ట్ అడ్వైస్ లేరు. ఇప్పుడు మన సినిమా వాళ్ళు అందరం సినిమా ఆడకపోతే వర్షం వచ్చింది, థియేటర్లు బాగా పడలేదు, లేకపోతే ఏదో పండుగ వచ్చింది, ఇలాంటి క్రికెట్ మ్యాచ్ వచ్చింది అని చెప్తారు. ఇలాంటి 4-5 రీజన్స్ ఇచ్చుకుని ఉంటాడు పవన్. ఇప్పుడు దేనికేంటి 2 పాయింట్స్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి మీద విపరీతం నెగిటివ్ ఉంది అని తను నమ్ముతున్నాడు. ఎందుకు అనుకుంటున్నానంటే, అంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డిని నెగిటివ్గా క్రిటిసైజ్ చేస్తూ ఉంటే జనంలో అదే ఫీలింగ్ ఉంది అనుకోకపోతే చేయలేడు. అది తనకి ఎవరు చెప్తున్నారు నాకు తెలియదు, దాని రియాలిటీ పక్కన పెడదాం. అట్ ద సేమ్ టైం వన్స్ బిటెన్ ట్వైస్ షేలాగా, బికాజ్ లాస్ట్ టైం అలా దెబ్బ కొట్టింది కాబట్టి ఏమాత్రం తేడా వచ్చినా రానేమో అనే భయంతో హీ వాంట్స్ ఎ సపోర్టింగ్ స్టార్ కాస్ట్లో మళ్ళీ సిబిఎన్ వచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మైండ్లో కూడా సపోర్టింగ్ స్టార్ కాస్ట్ ఎవరు అనేది కంటిన్యూస్గా మారుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళిన ఫస్ట్ 5 డేస్లో 100% పవన్ కళ్యాణ్ నేను మెయిన్ స్టార్ అనుకుని ఉంటాడు, దానికి ముందు అనుకుని ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ రన్అప్లో ఇంకా నెక్స్ట్ 2-3 మంత్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ టోటల్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వాటిలో వస్తూ ఉంటాయి. ఇప్పుడు రేపు పొద్దున్న సపోజ్ తెలంగాణలో ఓడిపోయారు అనుకోండి జనసేన, తను జూనియర్ ఆర్టిస్ట్లో ఫీల్ అవుతాడు ఏపీ ఎలక్షన్లో, జస్ట్ సైకలాజికల్గా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్టార్డమ్ అనేది యూనివర్సల్ కదా, దానికి తెలంగాణకి ఆంధ్రాకి సంబంధం లేదు. స్టార్డమ్ వరకు తీసుకొస్తే అప్పుడు ఇక్కడ ఎలక్షన్లో జనసేనకు అనుకున్నంత ఇది రాకపోతే దట్ క్యాన్ రిఫ్లెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఏపీ, బికాజ్ హిస్ ఫ్యాన్స్ లెవెల్ ఆర్ సేమ్. యా. సో అప్పుడు మీరు ఆల్రెడీ అక్కడ ఓడిపోయి ఇప్పుడు మళ్ళీ పుంజుకున్నాం, ఇంతమంది వస్తున్నారు, జగన్ మీద వ్యతిరేకత ఉంది అని తను నమ్ముతున్నప్పుడు తెలంగాణలో జనసేన డజంట్ పర్ఫార్మ్, ఆబ్వియస్లీ యూ విల్ ఫీల్ ఇన్సెక్యూర్ మచ్ లెస్సర్ దెన్ 2019. కరెక్ట్. బికాజ్ ఇప్పుడు అక్కడ ఓడిపోవడమే కాకుండా ఇక్కడ ఓడిపోయి ఇక్కడ పర్ఫామ్ చేయకపోతే ఇంకా రేపు అక్కడ కాంప్లెక్స్ సిచ్యువేషన్లో ఎలా మేనేజ్ చేయాలి, ఎలా పర్ఫామ్ చేయాలి. కరెక్ట్. ఇంత చేసి ఐ మీన్ సంబడి హూజ్ ఆఫ్ అ స్టార్ స్టేచర్ లైక్ పవన్ కళ్యాణ్ గారు, ఏం వస్తుంది ఆయనకి ఇదంతా చేస్తే? మిమ్మల్ని అడిగితే సూటిగా మీ సైకలాజికల్ అండర్స్టాండింగ్లో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఎందుకున్నారంటే మీరు ఏం చెప్తారు వర్మ గారు? ఇప్పుడు ఐ డోంట్ సే అబౌట్ పవన్ కళ్యాణ్, నేను పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ అయితే, అందుకని నా మైండ్ నుంచి చెప్తున్నా, బుద్ధి గడ్డి తిని ఉన్నానంట. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ అనుకోండి, ఎందుకున్నారు మీరు రాజకీయాల్లో అంటే నేను బుద్ధి గడ్డి తిన్నాను. ఎందుకంటానంటే బికాస్ హీఈస్ అ బిగ్ స్టార్, స్టార్డమ్ ఈజ్ అన్టెస్టెడ్. హ్యాపీగా ఏదో సినిమాలు చేసుకుని టెరిఫిక్ సినిమాలు తీసి ఒకదాన్ని మించిన ఒకటి మీద కాన్సన్ట్రేట్ చేసి తను ఇష్టం వచ్చినప్పుడు షూటింగ్ వస్తాడు, ఈ కెన్ ఎంజాయ్ లైక్ ఏ కింగ్. ఇప్పుడు దీంట్లోకి వచ్చి అన్సర్టానిటీతో కంటిన్యూస్గా వీళ్ళతో మీటింగ్ వాళ్ళతో మీటింగ్, ఆ వారాహి మీద తిరిగి ఆ మొహం మీద కలపోతుంది. ఆబ్వియస్ ఈజ్ వర్కింగ్ సో హార్డ్, ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. మీకు ఫిజికల్ ఆస్పెక్ట్ పక్కన పెట్టేసి కంటిన్యూస్గా మాట్లాడి ఎక్కి దాని నుంచి ఏమొస్తుంది? మీరు అలా అంటే ఐ ఫీల్ సాడ్ ఫర్ హిమ్ ఆనెస్ట్లీ. బట్ ఆల్ ద కార్యకర్తలు అండ్ లీడర్స్ ఆర్ సేయింగ్ ఆయన అందుకే కదా ఆయన లీడరు, సమాజ త్యాగం కోసం వచ్చారు. కానీ పాలిటీషియన్ ఎవరు సమాజ త్యాగం అనేది ఉండదు. బికాజ్ దేర్ ఆల్ ద టైం వాళ్ళకి సీట్లు వస్తాయా లేదా, నా పదవి ఉంటుందా లేదా అనే టెన్షన్లో బతుకుతారు పాలిటీషియన్స్. ఎందుకు అది తెచ్చి పెట్టుకోవటం అంటే అప్పుడు వాళ్ళు కలగనరు. పవర్ అంటే ఇష్టం, ఉన్నాను, నా చుట్టూ సెక్యూరిటీ ఉంది, నేను వెళ్తే ఎంతమంది జనాలు వస్తున్నారు, వీళ్ళందరూ నన్ను ఇక్కడ పిలుస్తారు, నా పేరు ఫ్రంట్ పేజ్లో వస్తూ ఉంటుంది. ఇదొక్కటి తప్పిస్తే మీరు పర్సనల్గా తీసుకుంటే అంతకన్నా హారబుల్ జాబ్ ఉండదు. లీడర్ కన్నా హారబుల్ జాబ్ ఎవరికి ఉండదు. అది ఎవరికి ఉంటుంది? అసలు ఏమీ కేర్ చేయకుండా కూర్చుంటూ ఉంటుంది. అబ్సల్యూట్ హ్యాపీ, దేశం ఏమైతే అదైంది మనం బతికి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అది మహారాజు వారు చేయగలుగుతారు. ప్రజల ప్రాబ్లం సీరియస్గా తీసుకుని ఎవ్వడు సుఖంగా బతకలేడు. అది పాయింట్.
సో మొత్తానికి అయితే తెలంగాణలో ఇప్పుడు మోదీ గారు ఇది వెరీ హ్యాపీ అలా తిరుగుతూ ఉండరు అన్ని ఐ థింక్ దేశాలన్నీ ఐ నెవర్ సా హిమ్ స్ట్రెస్డ్ ఈజ్ ఓన్లీ పొలిటికల్ లీడర్ ఐ థింక్ హూ ఎంజాయ్స్ లైఫ్ మంచి మంచి ఎమోషనల్ స్పీచ్లు ఇస్తూ సో ఓవరాల్గా అయితే ఈజ్ దేర్ ఎనీ వే దట్ బోత్ ద లీడర్స్ చంద్రబాబు గారు అండ్ లోకేష్ గారిని మీరు ఏం చేశారు? ఇక్కడ షారుఖ్ ఖాన్, ఇక్కడ సల్మాన్ ఖాన్, ఆయన ఏం ఖాను? లోకేష్ ఇస్ ఐ థింక్ ఇస్ ఇన్కాన్సిక్వెన్స్ దీంట్లో ఐ థింక్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఆస్పెక్ట్లో ఐ థింక్ ఈజ్ లెస్సర్ దెన్ జూనియర్ ఆర్టిస్ట్ లోకేష్ గారు ఈ కాంటెక్స్లో. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అలయన్సెస్లో అండ్ మీరు ఫ్యూచర్ లేదంటున్నారు ఈ పొత్తుకి, ఆర్ కష్టం ఇట్ విల్ బి ఐ థింక్ ఇట్స్ ఛాలెంజింగ్. ఎందుకంటే విడిపోవటం కూడా కష్టం కదా. ఇప్పుడు అంటే బికాజ్ ఎంసెంట్ టైం హార్డ్లీ 3 months ఉంది. 3 months టైంలో ఎవరేం చేయగలుగుతారు అసలు? ఏమవటానికి ఛాన్స్ ఉంది? ఇంపాసిబుల్. వాళ్ళు ఇంకా కక్కలేక మింగలేక ఉండాలంతే. లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుగలేక ఉండాలి. నో క్లూ, నథింగ్ దే కెన్ డు. వాళ్ళు సెపరేట్ అవ్వలేరు, కలిసి ఉండలేరు. అండ్ కంటిన్యూస్గా ఈ గిల్లి కజ్జాలు వీళ్ళు కొట్టుకోవటం, వాళ్ళని సముదాయించడం, ఫోన్లు చేసి అది చేయద్దురా నీకు ఇది ఇస్తాను వాళ్ళు చేయటం అంటే ఇట్ విల్ బీ లైక్ ఏ టార్చర్ ఫర్ దెమ్ ద నెక్స్ట్ 3 to 4 months. ఈ జనాలకు చెప్పి ఎలక్షన్ స్ట్రాటజీలు అన్నీ ఆటికి టైం ఉండదు. ముందు వీళ్ళ మధ్యన గొడవలు తీర్చడానికి టైం ఉండదు. సో ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ వర్మ గారు, మీకు తెలంగాణలో జనసేన ప్రెజెన్స్ నమోదు చేసుకుంటారని మీరు అనుకుంటున్నారా? ఎస్ ఆర్ నో? వెరీ ఆనెస్ట్లీ ఐ డోంట్ నో. ఐ డోంట్ నో. ఎందుకంటే నాకు ఆల్వేస్ నాకు అసలు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎందుకు పోటీ నాకు అర్థం కాదు. బికాస్ పవన్ కళ్యాణ్ స్టార్డమ్ యూనివర్సల్ ఇన్ బోత్ ద స్టేట్స్. వై షుడ్ యూ లిమిటెడ్ టు ఆంధ్ర అనేది నాకు అంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ ఏ పాలిటీషియన్, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దట్. కేవలం తన ఫ్యాన్ బేస్ తీసి అంటున్నా. సో నా పాయింట్ ఏంటంటే ఆంధ్ర రిలేటివ్గా చేస్తారు, రిలేటివ్గా కంపారిటివ్లీ. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఐ మీన్ తెలంగాణలో వెన్ హీ నెవర్ ఈవెన్ బాదర్డ్ అబౌట్ తెలంగాణ, సడన్గా ఎలక్షన్కి 20 రోజుల ముందు వచ్చి నేను చేస్తాను అంటే దాని మూలాన ఎంతమంది దానికి టర్న్ అవుతారు అనేది ఐ హ్యావ్ మై డౌట్స్. సో ఐ డోంట్ బిలీవ్ ఇట్ విల్ బీ సబ్స్టాన్షియల్. డూ యూ థింక్ దట్ విత్ ఆల్ దీస్ పొలిటికల్ డెవలప్మెంట్స్ ఫ్యాన్స్కి తెర మీద డిషుమ్ హీరో పాటలు బాగుంటాయి ఓకే, బట్ పొలిటికలీ నో అని క్లారిటీ వచ్చేస్తుంది అంటారు? అలా రాబట్టే ఆయనకు ఓటు వేయలేదు లాస్ట్ టైం. ఐ డోంట్ నో. అంటే కానీ ఇప్పుడు అదే ద 2 kinds ఆఫ్ పీపుల్. ఫ్యాన్ అనేవాడు మనం చాలా జనరలైజ్ చేస్తాం. డై హార్డ్ ఫ్యాన్ ఒకడు ఉంటాడు, అంటే పవన్ కళ్యాణ్ తప్పితే లేదు నా జీవితమే లేదు అని వాళ్ళ నంబర్ ఒకటి. పవన్ కళ్యాణ్ బీయింగ్ లైక్ ద స్టార్. పవన్ కళ్యాణ్ నచ్చినోడికి మహేష్ బాబు కూడా నచ్చుతాడు, తారక్ కూడా నచ్చుతాడు, ప్రభాస్ కూడా, అందరి సినిమాలు చూస్తారు వాళ్ళు, పెద్ద సినిమాలు. కొంచెం పవన్ కళ్యాణ్ ఎక్కువ నచ్చవచ్చు. దట్స్ అబౌట్ ద ఓన్లీ థింగ్. ఈ హార్డ్ కోర్ ఫ్రంట్ రోలో ఉండే చొక్కాలు చింపేసుకునే బ్యాచ్ చాలా తక్కువ మంది ఉంటారు, ఇది ఓటర్లు దాంతో కంపేర్ చేస్తే. సో ఎవెన్చువలీ దే ఆర్ కంపేరింగ్ విత్ అదే అక్కడ ఈ పార్టీ ఆ పర్సన్. ఫిలిం క్రేజ్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుందని అనుకోండి. ఇక థర్డ్ క్వశ్చన్, దిస్ హోల్ ఎలక్షన్ కెన్ యాక్చువల్లీ ఇంపాక్ట్ హిస్ స్టార్డమ్, హిస్ పబ్లిక్ ఫిగర్ స్టేటస్ ఆబ్వియస్లీ కదా. అంటే ఇక్కడ అగైన్ అండ్ అగైన్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ అ బీటింగ్, వాట్ విల్ యువర్ ఫ్యాన్స్ థింక్? విల్ యువర్ హీరోయిజం ఆర్ విల్ దేర్ ఇంప్రెషన్ మూవ్ అనేది ఇక్కడ? See, I don't personally believe his stardom will be affected. Because any time he wants to concentrate on films, I think he'll have the same stardom. నాకెందుకో డౌట్గా ఉంది వర్మ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తారని. ఎందుకంటే ఎప్పుడు మీరు ఫ్యాన్ అంటుండే. పవన్ కళ్యాణ్ సినిమా ఎంత కెపాసిటీ లేదు నాకు, అది వేరే విషయం. బికాజ్ ఐ టోల్డ్ యూ ఈస్ గాట్ ఈ బిట్ డెఫినెట్గా ఫ్యాన్స్ కట్ చేసి కింద మిమ్మల్ని ట్రోల్ చేస్తూ నో ప్రాబ్లం సగం అభిమానంతో పొంగిపోతూ, అంటే మీరు అంత పెద్ద మాట అన్నారని, మీకు కెపాసిటీ లేదని అంటారు డెఫినెట్గా. సో ఇన్ బ్రీఫ్ వాట్ వుడ్ యూ లైక్ టు సే వర్మ గారు, అంటే అబౌట్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ పాలిటిక్స్? Complexity of politics is nothing but I think it's impossible to outguess both the audience and the voters.
అది ఆ మధ్యలో వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఏం చేయబోతున్నారు, అది అనే ఒక టెన్షన్లో వాళ్ళు దే విల్ గో త్రూ హెల్ ద నెక్స్ట్ 4 months. అండ్ ఐ హోప్ ది డాక్టర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అబౌట్ దేర్ బ్లడ్ ప్రెషర్ అండ్ హైపర్ టెన్షన్ అండ్ వాట్ ఎవర్, విచ్ ఈస్ వాట్ ఐఎమ్ హోపింగ్ ఫర్ దేర్ సేక్ అండ్ దేర్ ఫ్యామిలీస్ సేక్. నాకు పర్సనలీ ఐ ఆల్వేస్ లైక్ టు డిఫెండ్ ద వన్ హూ ఇస్ అండర్ డాగ్. కాబట్టి జనసేన నాయకులు కార్యకర్తలు ఎవరైతే వాళ్ళ ప్రాణం, సమయం, డబ్బులు పోతే కూడా వచ్చేస్తాయి, టైం పోతే రాదు. టైం వెచ్చించిన వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి నేను ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా కోరుకుంటున్నాను రామ్ గోపాల్ వర్మ గారు. నాకేంటంటే ఇంకోళ్ళ కోసం పనిచేసే వాళ్ళు ఎవరి మీద నాకు సింపతి ఉండదంటారు. వాళ్ళ కోసం వాళ్ళు పని చేయించుకునే వాడి మీద నాకు సింపతి ఉంటుంది. రైట్ సార్, యాజ్ ఆల్వేస్ వెరీ 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 రేషనల్ డిస్కషన్. మీరు పొలిటికల్గా చాలా మెచ్యూరిటీతో మాట్లాడారు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్స్ అబౌట్ ఆల్ దిస్ విత్ అస్. ఓకే, థ్యాంక్ యూ.